హలో ఎవ్రీవన్. ఈ మధ్య విహారీ మరియు ఆంధ్ర రంజీ టీంకి మధ్య పెద్ద కాంట్రవర్సీ జరిగినట్టు ఉంది. మీరు హనుమ విహారీ మెసేజ్ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ ఫస్ట్ గేమ్లో తను 17th ప్లేయర్ని అరిచాడంట. సో అసోసియేషన్ వాళ్ళు ఈ 17th ప్లేయర్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల విహారీని మందలించారు. ఇలా తన తప్పు లేకపోయినా తనను మందలించడం విహారీకి నచ్చలేదు. బట్ ఇప్పటి వరకు ఆంధ్ర గేమ్లో ఉంది. క్వార్టర్ ఫైనల్స్ వరకు కష్టపడ్డాడు. ఎప్పుడైతే ఆంధ్ర గేమ్ నుండి తప్పుకుందో క్వార్టర్ ఫైనల్స్లో ఈ మెసేజ్తో బయటకు వచ్చాడనమాట. నేను ఆంధ్ర టీం కోసం చాలా కష్టపడ్డాను. లాస్ట్ 7 yearsలో 5 times నాకౌట్కి తీసుకెళ్ళాను. అయినప్పటికీ ఆంధ్ర టీం మేనేజ్మెంట్ నుండి ఎటువంటి హెల్ప్ లేదు అండ్ టీంని గ్రో చేయడానికి ఎటువంటి టాక్టిక్స్తో వాళ్ళు ముందుకు రావట్లేదు. సో ప్లేయర్కి ఎక్కడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదో ఆ చోటు నుండి నేను కెప్టెన్సీ చేయదలుచుకోవట్లేదు, ఇక మీదట ఆంధ్ర టీంకి ఆడబోయేది లేదు అంటూ మెసేజ్ చేశాడు. మనం ట్విట్టర్లో చూసినట్టయితే వేరియస్ సోర్సెస్ ప్రకారం ఆ 17th ప్లేయర్ పృథ్వీరాజ్ అండ్ ఈ ప్లేయర్ పృథ్వీరాజ్ ఫాదర్ వచ్చేసి తిరుపతి కార్పొరేటర్. మీరు చూస్తున్నారుగా ఈ ఫోటోలో ఉన్నాడు కే నరసింహ. అండ్ ఇతను భూమాన కరుణాకర్ రెడ్డి అనే అతనికి క్లోజ్ అసోసియేట్ అనమాట, వైసీపీ పార్టీ అతను. అండ్ దీని వెరిఫికేషన్కి మీరు వేరియస్ ట్వీట్స్ చూడొచ్చు అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఈ పృథ్వీరాజ్ అనే ప్లేయర్ చూడొచ్చు ఎంత ఎరగెంట్గా రిప్లై పెట్టాడు. ఏ గేమ్లో ఎవరు హయ్యర్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అందరికీ ఉంటుంది. పర్సనల్గా ఎవరిపైన నేను అటాక్ చేస్తే ఎవరు తట్టుకోరు. సో ఆ రోజు ఏమైందో నాకు తెలుసు. నువ్వు ఇంతకు మించి ఎన్ని కథలు పడినా సో కాల్డ్ ఛాంపియన్, నీ సింపతి గేమ్స్ ఏవి చల్లవు అన్నట్టు పెట్టాడనమాట మెసేజ్. బట్ దీనికి హనుమ విహారీ రిప్లైగా ఈ లెటర్ పోస్ట్ చేశాడనమాట. ఈ లెటర్లో ఏముందంటే హనుమ విహారీ చేసిన యాక్షన్స్ని సపోర్టింగ్ చేస్తున్నట్టు మిగిలిన టీం మెంబర్స్, టీం మేనేజ్మెంట్ అందరూ సైన్ చేశారనమాట. టీం మేనేజ్మెంట్ అండ్ ఇతర ప్లేయర్స్ ప్రకారం హనుమ విహారీ ఎలాంటి దుర్భాషలు ఆడలేదు అండ్ అరగెంట్గా బిహేవ్ చేయలేదు. సో ఇలా ఫ్రెండ్లీగా తిట్టుకోవడం టీంలో అనేది కామన్. బట్ ఈ 17th ప్లేయర్ దాన్ని పర్సనల్గా తీసుకొని తన ఇన్ఫ్లుయెన్స్ని వాడాడు అన్నట్టుగా ఉందన్నమాట లెటర్లో. బట్ టీం మేనేజ్మెంట్ ప్రకారం అండ్ ఇతర ప్లేయర్స్ ప్రకారం హనుమ విహారీ ఈ లాస్ట్ 7 yearsలో టీం అందరు ప్లేయర్స్ నుండి బెస్ట్ అవుట్పుట్ని తీసుకొచ్చాడు. సో హనుమ విహారీనే కెప్టెన్గా మిగిలిన గేమ్స్కి కొనసాగించాలన్నట్టు లెటర్ రాశారు. బట్ అలా అయితే జరగలేదు. అండ్ ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మీ విష్ణు బొల్నేని.